ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలంలో పళనిస్వామి గోలీ సోడా అనే షాపు మాచవరంలో ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గోలీ సోడాలు ఒక 23 రకాల వరకు ఇక్కడ ఉంటాయని కూడా స్థానికులందరూ కూడా నాకు చాలామంది చెప్పడం జరిగింది. మీరు వెంటనే వెళ్ళి గోలీ సోడా షాప్ని అయితే సంప్రదించి అసలు వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోండి సార్ చాలామంది రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే మనం కూడా పళనిస్వామి మాచవరంలో ఉన్నటువంటి పళనిస్వామి గోలీ సోడా సెంటర్ దగ్గర మనం ఉన్నాం. ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్థానికంగా కూడా సోడా తాగుతూ ఉన్న యూత్ అందరూ కూడా సోడాలు తీస్తూ ఇప్పుడు ఎండ వేడిని తట్టుకోవడానికి కూడా మెయిన్ ఇక్కడ నిమ్మ సోడా కానీ అలాగే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, నేరేడు అంటూ కూడా వివిధ రకాల సోడాలు అయితే వస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి మేము చూస్తూ ఉన్నాం. ఇక్కడ అన్నీ కూడా యూత్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సోడా తయారీ కేంద్రం ఏంటి ఓనర్ అయితే ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎన్ని రకాల సోడాలు తయారవుతున్నాయి? అక్కడ యూత్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ సోడాలన్నీ బాగుంటాయని. 23 రకాలు ఉంటాయండి. ఐస్ సోడా, నిమ్మ సోడాతో సహా 23 రకాలండి. ఓకే. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ చుట్టుపక్కల అంతా యూత్ అందరూ కానీ ఇక్కడ వేసవికాలం కూడా విపరీతంగా ఉంది. ఇక్కడ ఎక్కువ సోడాలు మీకు అమ్ముడైపోయి ఉంటాయి? మాకు అన్ని రకాలే వెళ్తాయండి. మ్యాక్సిమం నిమ్మ సోడా అయితే వేసవికాలం ఫుల్ టాప్లో వెళ్తూ ఉంటుంది. పైనాపిల్, ఆరెంజ్, ద్రాక్ష, లెమన్, సిట్రా, మ్యాంగో, రోజు, నేరేడు, మారేడు, బాదం, పిస్తా ఇవన్నీ ఉన్నాయండి. ఓకే. అంటే ఇక్కడ తయారీకి మీకు ఎంత సమయం పడుతుంది? సుమారు రోజుకి ఎన్ని వందల సోడాలు రెడీ చేస్తూ ఉంటారు? ఎర్లీ మార్నింగ్ 3 o'clock మొదలు పెడతాను. ఓకే. నైట్ 7 దాకా కూడా వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఎన్ని సోడాలు అనమాట మీకు డైలీ ఎన్ని వెళ్తూ ఉంటారు? 200, 300 అలా పడతాం. రన్నింగ్ జరుగుతూ ఉంటుంది. అప్డేట్ వరకు అయిపోయింది, మళ్ళీ అలాగే కంటిన్యూ పడతా చేస్తాం. అలాగే. ఇక్కడ ఎలా ఉంటుంది ఆదాయం వరకు చూస్తూ ఉంటుంది? కోనసీమ ప్రాంతం ఒక పల్లెటూరు వాతావరణంలో మీకు ఏ విధంగా సప్లై అనేది ఎలా జరుగుతూ ఉంటుంది? బాగున్నదండి. అంటే ఈ కాలంలో కూడా ఈ అప్డేట్ వెర్షన్లో ఉన్నారు అందరూ కూడా. రకరకాల రంగు నీళ్ళు కూడా మార్కెట్లో ఉంటూ ఉన్నాయి. అదే మీరు మాత్రం ఇలా పాత రోజుల్లోని ఇలాగ గోలీ సోడా పెట్టడం ఎంత అప్డేట్ అయినా కూడా గోలీ సోడాకు ఉన్న క్రేజ్ వేరండి. ఓకే. దాన్ని కొట్టేది లేదండి. అంటే దీంట్లో కూడా కొన్ని రకాలుగా అప్డేట్ వెర్షన్ వచ్చినాయి, మీకు తెలిసే ఉంటుంది. మరి ఆయన కాంపిటీషన్ ఏమైనా ఇస్తున్నారు మీకు వాళ్ళు? నా సోడాకి అయితే కాంపిటీషన్ లేదండి. నేను తయారు చేసే గోలీ సోడాకు ఉన్న క్రేజ్ వేరంట. అదే మన సోడాకి కాంపిటీషన్ అంటూ లేదు. ఓకే. ఎక్కడి నుంచి వస్తుంటారు? అమలాపూర్ నుంచి వస్తుంటారు, గన్నవరం నుంచి వస్తారు, దూరం నుంచి. మీకు బ్రాంచ్లు ఏమైనా ఉన్నాయా? లేదండి. బ్రాంచ్లు ఏమి బయటకు కూడా సోడా ఇవ్వాలి. ఇక్కడ తయారీ ఇక్కడ హౌస్కి కూడా మనం క్యారీ చేయించాం. బయటికి పట్టుకెళ్ళాము సోడా, ఓన్లీ పార్సిల్ చేసి ఇస్తామండి. చెప్తూ ఉన్నారు. ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా ఇంకా పళనిస్వామికి ఉన్న గోలీ సోడాకు ఉన్న క్రేజ్ అయితే ఎవరికి లేదని కూడా ఓనర్ గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మాచవరంలో ఉన్నటువంటి ఈ సోడా పళనిస్వామి గోలీ సోడా అనేది కూడా ఇక్కడ ఒక ప్రత్యేకతమైన స్థానం ఉందని కూడా చెప్తున్నారు. ఇక్కడ నిమ్మ సోడా కానివ్వండి, అలాగే నేరేడు, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇలా పలు రకాలు 23 రకాల వరకు ఉన్నాయి. అయితే స్థానికంగా చూస్తున్న ఇక్కడ యువత కూడా చాలామంది వచ్చి ఇక్కడ సోడాలు దాహనం తీరే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎవరి నుంచి వచ్చారు? ముంగ నుంచి వచ్చామన్న. డైలీ వస్తారు ఇక్కడ? డైలీ వస్తామన్న. సాయంత్రం 2 తాగుతాం కంపల్సరీ. ఇక్కడ ఫేమస్ అయిందా స్ట్రాబెర్రీ ఇంకా నేరేడు పండు ఫేమస్ అన్న ఇక్కడ బాగా. మేము ఎప్పుడు డైలీ 2 సోడాలు తాగుతామన్న డైలీ. మాది అమలాపురం అన్న. ఇక్కడికి డైలీ వస్తాం అన్న తాగడానికి. ఇది మంచి బాగుంటాయి ఫ్లేవర్స్ అవి ఫేమస్ ఇక్కడ. కుర్రోళ్ళందరూ డైలీ వస్తాం తాగుతాం. 23 రకాలు ఉన్నాయి. ఫేవరెట్ నేరేడు అన్న, చాలా బాగుంటుంది. చాలా ఫేమస్ ఇది సోడా సెంటర్ ఇక్కడ.